లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి కృపా ఘడియలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. మరి దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని బలపరుస్తూ తన వాక్యము ద్వారా మన జీవితములను, మన హృదయములను, మన కుటుంబములను పోషిస్తుంటుండగా ప్రభు యేసు నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, నీ జీవితంలో సమస్యలను చూచి భయపడకుము, దిగులు పడకుము అనేటువంటి ఒక గంభీరమైన సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే భయపడకుము అనేటువంటి మాట చాలా సందర్భాలలో దేవుడు మనకు వాగ్దానముగా ఇచ్చాడండి. మరి మానవుల జీవితంలో చూసినట్లయితే నిరంతరము వారు వెళుతున్నటువంటి స్థితి ఏంటిదో తెలుసా? భయము అనేటువంటిదండి. ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి దినములలో ఎక్కడ చూసినా, ఎప్పుడు ఏ స్థలంలో ఎక్కడ చూసినా మీకు భయము అనేటువంటి మాట వినిపిస్తుంది. ఒకవేళ మీరు మీడియా, టెలివిజన్ ఛానల్స్ ఓపెన్ చేసినా, లేదా సోషల్ మీడియా మీరు ఓపెన్ చేసినా, లేదా మీరు ఎటువంటి పరిస్థితులైనా చూసినప్పుడు మీకు కనిపించేటువంటిది లేదా వినిపించేటువంటిది ఏంటిదో తెలుసా? భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు, భయముతో కూడినటువంటి పరిస్థితులను నిరంతరము మన జీవితంలో మరి చూస్తుంటున్నామండి. కొంతమంది జీవితంలో పాపమును గురించి భయపడేటువంటి వారు, మరికొంతమంది చూసినట్లయితే విద్యార్థులు ఆ యొక్క పరీక్షలంటే భయం, మరికొంతమంది చూసినట్లయితే వారి జీవితంలో వివాహమును చూసి భయపడేటువంటి వారు, లేదా ఏదైనా వారి జీవితంలో అడుగు వేయాలంటే భయపడేటువంటి వారు, పరిస్థితులను చూసి భయపడతారు, సమస్యలను చూసి భయపడేటువంటి వారు, లేదా ఎవరైనా వ్యక్తులను, వారికంటే గొప్పవారిని, బలమైనటువంటి వారిని చూసినప్పుడు భయపడేటువంటి వారు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరి జీవితంలోని భయము 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 అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుంది. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, నీ జీవితంలో సమస్యలను చూచి భయపడకుము, దిగులు పడకుము. ప్రియమైన వాళ్ళరా, భయం అనేటువంటి మాట ఫియర్ అంటారు. ఆ ఫియర్ అనేటువంటి మాటకు చాలా అర్థాలు ఉంటున్నాయండి. ఫోబియా అంటారు, అది కూడా భయమే. మరి కొంతమంది జీవితంలో చూసినట్లయితే అఫ్రైడ్ అనేటువంటి మాట, లేదా దిగులు అనేటువంటి మాట, యాంగ్జైటీ అనేటువంటి మాట, ఫియర్ అనేటువంటి మాటకు చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడండి. ఆ నేనే అనేటువంటి మాట ఒక్క దేవుడు తప్ప ఇంకా వేరే ఎవరు కూడా కాదు. నేను కాదు, నేనే అంటున్నాడండి. దేవుని వాక్యంలో చూసాం కదా, మొదటిగా దేవుడు అంటున్నటువంటి మాట భయపడకుము, రెండవదిగా చూసినట్లయితే దిగులు పడకుము. ఎక్కడైతే భయం ఉంటుందో వారి జీవితంలో ఖచ్చితంగా దిగులు అనేటువంటిది ఉంటుందండి. ముఖ్యంగా మరి యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? భవిష్యత్తును గురించి భయపడుతుంటారు, ఫ్యూచర్ గురించినటువంటి యాంగ్జైటీ, ఫ్యూచర్ గురించినటువంటి దిగులు. అయ్యో, నాకు విద్య సరిగా లేదు, నా ఉద్యోగము, నా వివాహము. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? భయపడకుము, దిగులు పడకుము. ఇంతకు దేవుడు ఎవరికి వాగ్దానం ఇస్తున్నాడండి? ఆ యొక్క ముందు వచనంలో, ఆ యొక్క 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే రాయబడినటువంటి మాట, నేను ఏర్పరచుకొనిన యాకోబు. మూడవదిగా చూసినట్లయితే నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా. ప్రియమైన వాళ్ళ యెషయా 41:8వ వచనంలో మనకి మాట కనిపిస్తుందండి. దేవుడు ఎవరిని గురించి ఈ మాట పలుకుతున్నాడు? ఎవరికి దేవుడు వ్యక్తిగతంగా ఈ వాగ్దానం ఇస్తున్నాడు? రాయబడిన మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే ఎవరండి? ఇశ్రాయేలు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. ఎవరికి దేవుడి వాగ్దానం ఇస్తున్నాడంటే తన బిడ్డలకు. ప్రేమైన వాళ్ళరా, ఆ యొక్క ఇశ్రాయేలులతో అంటే మనకు కూడా అండి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఫియర్ నాట్, భయపడకుము,
దిగులు పడకము. ఎందుకు దేవుడు మాటిస్తున్నాడంటే, ఇశ్రాయేళ్ల జీవితం అంతా మీరు చూసినట్లయితే అండి, వారి జీవితం అంతా యుద్ధములే, వారి జీవితం అంతా పోరాటములే, వారి జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూసినా భయమే, వారి జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదండి. మాటి మాటికి యుద్ధములు, సైన్యములు వచ్చేటువంటివి. దేవుడు అంటున్నటువంటి మాట, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ జీవితంలో కూడా సమస్యల మీద సమస్యలు, ఒకవేళ పోరాటముల మీద పోరాటములు, మాటి మాటికి యుద్ధములు నీ జీవితంలో వస్తున్నాయా, భయపడకము. క్రైస్తవ జీవితం అంటేనే అది అండి. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సమస్యలు లేకుండా ఇంతవరకు లేరు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డల జీవితంలో ప్రేమైన వాళ్ళరా, పెను తుఫానులు రావడం ప్రారంభిస్తాయి, సుడిగుండము లాంటి సమస్యలు రావడం ప్రారంభిస్తాయి. అయితే అటువంటి సమస్యలలో దేవుడు ఏమని వాగ్దానం ఇస్తాడో తెలుసా? భయపడకుము, దిగులు పడకుము. ఇంతకు భయం ఎందుకు కలుగుతుందండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మోషే ఇశ్రాయేలును చూసి అంటున్నటువంటి మాట, లేదా దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలులతో అంటున్నటువంటి మాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ప్రియమైన వాళ్ళరా, కొద్దిసేపు అండి విశ్వాసముని గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. మోషే ఇశ్రాయేలును చూసి అంటున్నటువంటి మాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఆ అధ్యాయంలో మొదటి వచనంలో మీరు చదివినట్లయితే వాక్యంలో ఏమని కనిపిస్తుందంటే, మోషే ఇశ్రాయేలును చూసి అనేటువంటి మాట, నా వయస్సు ఇప్పటికి 120 సంవత్సరములు, నేను ఇంతకు ముందులాగా పైకి క్రిందికి ఎక్కి రాలేను, దిగలేను, లేదా మాటి మాటికి పైకి ఎక్కి వెళ్ళి మరి క్రిందికి వచ్చేటువంటి వయస్సు నాది కాదు, ఆ బలము నాకు లేదు అనేటువంటి మాటలతో ఈ అధ్యాయం ప్రారంభిస్తాడు. అయితే మోషే అంటున్నటువంటి మాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ప్రియమైన వాళ్ళరా, మోషే ఇక మరణించే సమయం ఆసన్నం అవుతుందండి. అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటిదో తెలుసా? నా మరణ దినములు సమీపించెను. దేవుడు మోషేతో అన్నటువంటి మాట, మోషే, నీవు ఇక మరణించే దినములు లేదా కాలము సమీపించి ఉన్నది. మోషే ఇశ్రాయేలును చూసి బలపరచడం ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలు భయములో అండి. కారణం ఏంటిదంటే, మోషే రెండవదిగా వారికి ఏం చెప్పాడో తెలుసా? నేను ఈ యోర్దాను దాటడం లేదు. కారణం ఏంటిది? దేవుడు నాకు చెప్పాడు ఈ యోర్దాను నది దాటకూడదని. ఇశ్రాయేలు జీవితంలో భయం అండి. కారణం ఏంటిదో తెలుసా? దేవునితో మాట్లాడగలిగిన వాడు ఒక్క మోషే మాత్రమే. ఆ యొక్క గుడారములోనికి వెళ్ళి మాట్లాడగలిగిన వాడు, లేదా ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి వాడు ఒక్క మోషేనే. ఎర్ర సముద్రము, అరణ్యము, వీటన్నిటిలో కూడా మోషే ద్వారా ఇశ్రాయేలు ఎంతగానో ఆదరణ పొందుకున్నారండి. అయితే అటువంటి మోషే అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నాడు. ఇక వారిని నడిపించేటువంటిది ఎవరు? మోషే అంటున్నటువంటి మాట, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నీవు వాటిని చూచినట్లయితే నీవు భయపడడం ప్రారంభిస్తావు. నీ జీవితంలో దిగులు కలుగుతుంది. ఒకవేళ ఇశ్రాయేలు అడుగుదామా? ఇశ్రాయేలులారా, వారు అంటే ఎవరంటే, వారు అంటారు కనాను రాజు కావచ్చు, లేదా మేము పోరాడబోయేటువంటి 31 రాజులు కావచ్చు, లేదా మీరు చూసినట్లయితే యోర్దాను నది కావచ్చు, లేదా ఒకవేళ ఎరికో పట్టణము కావచ్చు, ఎరికో రాజు కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, అందుకే మోషే అంటున్నాడు, వారిని చూచి మీరు దిగులు పడకుడి. నీ జీవితంలో ఏది చూస్తున్నావో దానికంటే ముఖ్యముగా నీవు ఎలా చూస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అండి. హల్లెలూయా. నీవు ఏమి చూస్తున్నావు అనేటువంటి దానికంటే ముఖ్యంగా నీవు ఎలా ఒక పరిస్థితిని చూస్తున్నావు, ఒక సమస్యను చూస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పేతురు కూడా ఒకవైపు యేసును చూస్తున్నాడు, అంతవరకు సముద్రంలో మునిగిపోలేదు. అయితే అలను చూశాడు, భయపడ్డాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, సౌలు కూడా చూసినట్లయితే ఆ యొక్క గొల్లియాతును చూశాడు, భయపడ్డాడు. వాక్యంలో రాయబడింది బహు భీతులైరి అనేటువంటి మాట. సౌలు ఇశ్రాయేలులందరూ కూడా బహు భీతులైరి. అయితే సౌలు చూసినట్లుగా దావీదు గొల్లియాతును చూడలేదండి. అందుకే దావీదు భయపడలేదు. నీ జీవితంలో దేవుడు నేర్పించేటువంటి పాఠం ఏంటిదో తెలుసా? నీ సమస్యలను నీవు ఏ విధంగా చూస్తుంటున్నావు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీ సమస్యల కంటే
పెద్ద దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుని వైపు నువ్వు చూడడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింప చేయును. హల్లెలూయా. ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, దేవుడు అన్నాడు భయపడకుము, దిగులు పడకుము, వారిని చూచి నీ దిగులు పడకము. కారణం ఏంటిదంట? 3వ వచనంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి వారి అందరినీ నశింపజేయును. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు ఒక కోరిక అండి, ఆయన నీకు ముందుగా వెళ్ళాలనుకుంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా మనకి ఇదే మాట కనిపిస్తుంది, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు అంటాడండి. దేవునికి ఉండేటువంటి కోరిక ఏంటో తెలుసా? అయితే గాడ్స్ డిజైర్ ఏంటిదంటే ఆయన నీకు ముందుగా వెళ్ళాలనుకుంటున్నాడు. కారణం ఏంటిది? నీ ప్రతి సమస్యలో, నీ ప్రతి పోరాటంలో దేవుడు ముందుగా వెళ్ళాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ముందుగా వెళ్తాడో నీ జీవితంలో భయము, దిగులు అనేటువంటి మాట ఉండదండి. దేవుని వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనం, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమును ఇశ్రాయేలులను నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. కారణం ఏంటిదంటే ఆ యొక్క అధ్యాయంలో మొదటి 7 వచనములు మీరు చదివినట్లయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు వాగ్దానములు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీవు భయపడకుము, దిగులుకు పడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళును. ఇటువంటి వాగ్దానములన్నీ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు ఇస్తాడు. అయితే 7వ వచనం నుంచి మోషే యెహోషువకు వ్యక్తిగతంగా మాట్లాడతాడండి. ఈ 23వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చుచున్న దేశమునకు నీవు వారిని నడిపింపవలెను, లేదా తోడుకొని పోవలెను. ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తిని తీసుకొని పోవడమే కష్టం అండి. ఒక కుటుంబమును తీసుకొని పోవడం కష్టం. అటువంటిది మాట వినని జనాంగము వారు, ఇశ్రాయేలు ఎప్పుడు సనిగేటువంటి వాళ్ళు, గొనిగేటువంటి వారు, అటువంటి బిడ్డలను, అటువంటి ప్రజలను మరి యెహోషువ మోషే లేకుండా తీసుకొని పోగలడా? యెహోషువ ఎంత భయపడింటాడండి. అయితే దేవుడు అన్నటువంటి మాట 23వ వచనంలో దేవుడు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు. 7వ వచనంలో మోషే చెప్పాడు ఇదే మాట. అయితే 23వ వచనంలో దేవుడు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు, భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? మరి ఒక ప్రాఫెసీ అండి. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశముగా దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను. నీ ఎదుట ఉన్న సమస్యలను చూసి భయపడకము, నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి నీవు దిగులు పడకము. దేవుడు నీతో కూడా వచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దినవృత్తాంతములు 1వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన సందేశం అంతా ఇదే అండి, భయపడకము, దిగులు పడకము. ఎప్పుడు భయం ఉంటుందో, ఎక్కడ భయం ఉంటుందో అప్పుడు అక్కడ దిగులు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దావీదు తన కుమారుడైన సొలొమోనును చూసి అంటున్నమాట, నా కుమారుడైన సొలొమోను భయపడకము, దిగులు పడకము. ఎందుకు దావీదు ఆ మాట అంటున్నాడండి? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు సొలొమోనును చూసి అన్నటువంటి మాట, నా కుమారుడైన సొలొమోను, నా హృదయములో ఒక కోరిక, ఆలోచన లేదా హృదయాభిలాష, ఆయన మందిరము కట్టించాలి, దేవుని మందిరం కట్టించాలి అనేటువంటి కోరిక. అయితే నా చేతులు రక్తము చేత ఉంటున్నాయి, నేను చేసేటువంటి యుద్ధములను బట్టి దేవుడు చెప్పాడు, నేను మందిరము కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోను ఈ ఆలయమును నిర్మించాలి నా మహిమ నిమిత్తము అనేటువంటి మాట దేవుడు నాకు చెప్పినాడు అనేటువంటి మాట సొలొమోనుకు దావీదు చెప్పడం ప్రారంభిస్తాడండి. అయితే దావీదు ఏమన్నాడో తెలుసా? నా కష్ట పరిస్థితులలో నా కుమారుడైన సొలొమోను, ఇదిగో ఈ యొక్క 2 లక్షల మనుగుల బంగారు, 10 లక్షల మనుగుల వెండి, మరి తూచడానికి కూడా వీలు లేనంతగా ఆ యొక్క వెండి ఇత్తడి నేను ఇచ్చాను, నీవు దేవుని మందిరమును నిర్మించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎక్కడైనా సాధ్యమా అండి? కారణం ఏంటిదంటే సొలొమోను ఎవరంట? అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది, లేత వయస్సు గల కుమారుడు. సొలొమోను ఎవరంట?
అతి చిన్న వయస్సుడండి. ఆ చిన్న వయస్సులో అతని ఎదురుగా ఉన్నటువంటి పని ఏంటిదో తెలుసా? అతని ఎదురుగా ఉన్నటువంటి టాస్క్ ఏంటిదో తెలుసా? కష్టముతో కూడినటువంటి పని. దావీదేమో అన్ని సమకూర్చిపెట్టాడండి. 2 లక్షల మనుగుల బంగారు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే $2 బిలియన్ అనేటువంటి మాట. 10 లక్షల మనుగుల వెండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది $2 మిలియన్. ప్రియమైన వాళ్ళ అంత పెద్ద ఫినాన్షియల్గా ఆర్థిక స్తోమత అందమా లేదా ట్రెజర్ అనేటువంటిది సొలొమోను చేతిలో ఉంది. ఇప్పుడు ఏ విధంగా మందిరం కట్టించాలి, ఒక లేత వయస్సులో ఉన్నటువంటి వాడు ఏ విధంగా మందిరం కట్టించాలండి? దావీదు అంటున్నటువంటి మాట, భయపడకుము, దిగులు పడకుము. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, నీవు చేసేటువంటి పని ఏదైనప్పటికీ కూడా, ఒకవేళ విద్య కావచ్చు, ఒకవేళ నువ్వు పరీక్షలు రాస్తున్నావా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీ జీవితంలో నీ ఎదురుగా ఒకవేళ ఉన్నటువంటివి ఒకవేళ గొల్లియాతు లాగా ఒక ఎరికో గోడ లాంటి సమస్యలు కావచ్చు, వాట్ ఎవర్, అది ఏదైనప్పటికీ కూడా ఈరోజు దేవుడు తన సేవకుడైన నా ద్వారా మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఫియర్ నాట్, భయపడకుము, దిగులు పడకుము, నీ భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన చెందకుము. కారణం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఎప్పుడైతే ఆయన నీకు ముందుగా వెళ్ళడం ప్రారంభిస్తాడో, ఆయన నీ జీవితంలో ప్రతి విధమైన పరిస్థితులను ఆయన నీకు అనుకూలంగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రి నీకు స్తోత్రమనైనా. ఈరోజు ప్రభా, నీ బిడ్డలకు మీరు ఇచ్చిన సందేశము భయపడకుము, దిగులు పడకుము అనే సందేశం మీరు ఇచ్చి ఉంటేనే కానీ నీకు స్తోత్రములు ప్రభువా. ఏ జీవితాలలో అయితే ఎటువంటి పరిస్థితులను బట్టి, ఎటువంటి సమస్యలను బట్టి వారు భయములో, దిగులులో ఒకవేళ ఉంటున్నారేమో ప్రభా, ఆందోళనకరమైన పరిస్థితుల వాళ్ళు ఉంటున్నారేమోనైనా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారి జీవితంలో ఉన్న దిగులు తొలగించండి ప్రభా, వారి జీవితంలో ఉన్న భయము తొలగించండి అయ్యా. వారి జీవితంలో ఉన్న ప్రతి ఫిలిస్తీయులు, తని యెబూసీలు, అమాలేకులు, ఇంకా ఎవరెవరైతే ఉంటున్నారో ప్రభా, తని వారందరి విషయంలో ప్రభా నీ ప్రియ బిడ్డలకు తోడై మీరు సహాయం చేయండి ప్రభా. తని పరీక్షలలో జయము దయచేయండి అయినా, తని అనారోగ్యంలో స్వస్థత దయచేయండి. ప్రతి విధమైన మేలులను వారి జీవితంలో జరిగించండి ప్రభా. అయ్యో, ఎంతో మందినైనా భవిష్యత్తును గురించిన ఆందోళన వాళ్ళు ఉంటున్నారు ప్రభా. యేసు నామమందు ఆ స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఫోబియా వారి జీవితంలో నుంచి తొలగిపోను గాక. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరి జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన, మరియు ఈ యొక్క లింక్స్ ని ఇతరులకు షేర్ చేయడం వలన మీరు దేవుని సేవకు సహకరించినటువంటి వారు అవుతారు. అదే రీతిగా ఒక ఎవాంజలిస్టిక్ వర్క్ చేసినటువంటి వారు అవుతారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి మీరు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.